వెల్కమ్ టు వెబ్ డిజైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, ప్రీవియస్ సెషన్లో మనం HTML సింటాక్స్ ఎలా ఉంటుంది, ఓకే, బేసిక్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో వీ గివ్ ఏ ఇంపార్టెన్స్ ఫర్ వాట్ ఈజ్ ఎ ట్యాగ్. ట్యాగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఓకే, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, అలాగే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే వీ విల్ సీ ఫ్యూ అదర్ ట్యాగ్స్. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ట్యాగ్ అంటే ఎనీథింగ్ బిట్వీన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ ఈజ్ కాల్డ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పారాగ్రాఫ్ అనే ట్యాగ్ తీసుకుంటే పారాగ్రాఫ్కు ఓపెన్ ట్యాగ్ ఉంది, క్లోజ్ ట్యాగ్ ఉంది. ఓకే, అలాగే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ నాకు దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1, వెల్కమ్ టు HTML ట్రైనింగ్. నాకు ఇలా పారాగ్రాఫ్ ఉందండి, చూడండి, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ 1, వెల్కమ్ టు HTML ట్రైనింగ్ అని ఉంది. ఇప్పుడు ఏంటంటే సపోజ్ నేను ఈ 1 తర్వాత ఐ వాంట్ టు గివ్ ఏ బ్రేక్. సో ఇక్కడ ఏంటంటే బ్రేక్ అనే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. BR అనేసి క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ ట్యాగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే చూడండి, BR ఓపెన్ ట్యాగ్ లేదు, అలాగే క్లోజ్ ట్యాగ్ లేదు. ఒక ట్యాగ్ లోపలే, ఓపెన్ ట్యాగ్ లోపలే /తో ఎండ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఇవి చాలా ఫ్యూ ఉంటాయి. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. ఇప్పుడు నేను సేవ్ చేశాను, చూడండి, నాకు 1 దగ్గర బ్రేక్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ 1, వెల్కమ్ టు HTML ట్రైనింగ్. అలాగే మనకు ఇంకో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఏంటంటే HR ట్యాగ్ అనేది ఆల్సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దీని పర్పస్ ఏంటంటే మనకి ఏదన్నా హారిజాంటల్ లైన్ రావాలి మన పేజ్లో. ఓకే, అప్పుడు విల్ గో ఫర్ HR ట్యాగ్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి యాట్రిబ్యూట్ అంటే ఏంటో తెలియాలండి నాకు. యాట్రిబ్యూట్, ఈ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే సపోజ్ నాకు ఒక ట్యాగ్ ఉంది, P ట్యాగ్ అనేది ఉంది. ఇది నార్మల్ బిహేవియర్ అండి. ఓకే, ఇది నార్మల్ బిహేవియర్, P ట్యాగ్ యొక్క బిహేవియర్. సపోజ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే యాక్చువల్ ట్యాగ్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేసేదాన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి నేను ఒక యాట్రిబ్యూట్ రాయాలి అంటే ఓపెన్ ట్యాగ్ అయితే ఓపెన్ ట్యాగ్, సపోజ్ హారిజాంటల్ అయితే లోనే రాసేస్తానండి, స్పేస్ ఇచ్చి విల్ మెన్షన్. నేను ఒక యాట్రిబ్యూట్ రాస్తా. అలైన్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఫర్ పారాగ్రాఫ్. align equal to ALIGN. సారీ, ఐ ఎంటర్డ్ రాంగ్. చూడండి, నాకు సెంటర్కి వచ్చింది. నార్మల్ పారాగ్రాఫ్ బిహేవియర్ అంటే ఎప్పుడు లెఫ్ట్కే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక యాట్రిబ్యూట్ వాడి ఆ పారాగ్రాఫ్ యొక్క యాక్చువల్ బిహేవియర్ని చేంజ్ చేసాం. అలా యాక్చువల్ బిహేవియర్ని చేంజ్ చేసే వాటిని యాట్రిబ్యూట్స్ అంటాం. అలాగే హైట్, విడ్త్ ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అండి. సపోజ్ నాకు ఇక్కడ నేను విడ్త్ 50% అని ఇచ్చాను. నార్మల్గా అది ఎలా వచ్చింది, నాకు ఫుల్ వచ్చేసింది, స్క్రీన్ అంత ఉంటే అంత వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, రెడ్యూస్ అయింది, 50%కి రెడ్యూస్ అయింది. నేను 50%కి రెడ్యూస్ చేశాను కాబట్టి. అలాగే దాన్ని కూడా ఎలా లెఫ్ట్, రైట్ ఇలా మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. ఇదంతా కాన్సెప్ట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ప్రతి ట్యాగ్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఓకే, వాటిని ఎలా రాస్తామంటే ఇన్సైడ్ ఓపెన్ ట్యాగ్లో స్పేస్ ఇచ్చి విల్ మెన్షన్ యాట్రిబ్యూట్స్. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ అనేది నేను యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇమేజెస్ మన దగ్గరకు తెచ్చుకోవాలి కాబట్టి వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ రైట్ క్లిక్, యాడ్ న్యూ ఫోల్డర్. ఎందుకంటే నా ఇమేజెస్ అన్నీ నేను ఒక PDFలో పెట్టుకుంటాను, అందుకే ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకున్నా. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. where is images? I can't say, but there is images. It's okay. ఇప్పుడు నాకు ఏదైతే ఇమేజెస్ కావాలో నేను డౌన్లోడ్ చేసుకుంటా. సపోజ్ నాకు ఈ ఐఫోన్ సింబల్ ఉంది, ఐ జస్ట్ కాపీ ఇట్, ప్లేస్ ఇట్ ఇన్ ఇమేజెస్ ఫోల్డర్.
ఇక్కడ చూడండి నాకు iPhone 1 అనేది ఇక్కడికి వచ్చేసింది. సపోజ్ ఇమేజ్ ట్యాగ్ ఎలాగంటే ఇప్పుడు చూడండి ఈ క్లాస్లో మనం మోర్ ఆన్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్ వచ్చేసరికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, అలాగే బీఆర్ వచ్చేసరికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఆ ట్యాగ్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకునేటప్పుడు ఇమేజ్ చూడండి క్లోజ్ చేయగానే దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ లోపలే క్లోజ్ అయిపోయింది. దీనికి కొన్ని యాట్రిబ్యూట్స్ ఏంటంటే మనం ఒక ఇమేజ్ అనేది మనం చూడాలనుకుంటున్నాం, దీనికి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవేంటంటే ఎస్ఆర్సి అనేది మెయిన్ అండి. ఎస్ఆర్సి ఈజ్ నథింగ్ బట్ సోర్స్, ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది అని. మనం పిక్ యూఆర్ఎల్ అని క్లిక్ చేస్తాం, మనం ఉంది క్లాసెస్లో ఉన్నాం, క్లాసెస్లో ఇమేజెస్లో iPhone 1 అనేది సెలెక్ట్ చేశా చూడండి. అలాగే నేను ఇప్పుడు అవుట్పుట్ చూస్తా. చూడండి నాకు నా iPhone ఇమేజ్ అనేది వచ్చేసింది. సపోజ్ ఇక్కడ ఏంటంటే ఇంకో అట్రిబ్యూట్ కంపల్సరీగా పెట్టాలి, ఆల్ట్ అంటే ఇమేజ్. సపోజ్ మనం ఇక్కడ పాత్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఎలా రాంగ్ పాత్ ఇచ్చాం, మనకేంటంటే ఒక బ్రోకెన్ సింబల్ కనపడుతుంది, బట్ విల్ గెట్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మెసేజ్. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చూసేది గూగుల్ క్రోమ్లో సేమ్ థింగ్ అని, కానీ మనం మొజిల్లా ఫైర్ ఫాక్స్లో చూసామనుకోండి ఈ బ్రోకెన్ సింబల్ కనపడదు, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కనపడింది. సో మనం ఇన్ కేస్ మన ఇమేజ్ సోర్స్లో ఏమైనా రాంగ్ ఉంది అంటే బ్రోకెన్ సింబల్ కనపడకుండా ఒక ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మెసేజ్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను ఈ యూఆర్ఎల్. ఇక్కడ చూడండి ఇమేజ్ మిస్సింగ్ అని వచ్చింది. కమింగ్ టు క్రోమ్లో వచ్చేసరికి బ్రోకెన్ సింబల్ ఉంది. ఇదేంటంటే ఎడిటర్కి మనం వాడే బ్రౌజర్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఆల్ ట్యాగ్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే ఇన్ కేస్ మనం ఏమైనా పాత్ రాంగ్ ఇస్తే ఇట్ విల్ డూ ఆల్టర్నేటివ్ వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇమేజ్ కరెక్ట్గా ఇచ్చేసా. చూడండి ఇదేంటి యాక్చువల్ ఇమేజ్ మనకు ఉంది. సపోజ్ దీని బిహేవియర్ని మనం మార్చుకోవాలనుకుంటే వీ కెన్ ప్లేస్ విత్ 100 పిక్సెల్ పెట్టా, అలాగే హైట్ కూడా 100 పిక్సెల్ పెట్టా. నేనేంటి నార్మల్ ఇమేజ్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేస్తున్నాను యాక్చువల్గా ఉన్నదాన్ని. సో అలా చేంజ్ చేసే వాటిని యాట్రిబ్యూట్స్ అనుకుంటున్నాం చూడండి. సో నాకు చేంజ్ అయింది చూడండి. సో ఇది యాట్రిబ్యూట్ అంటే. ఓకే, ట్యాగ్ అంటేనేమో నార్మల్గా మనకి పీ ట్యాగ్ ఇలా ఉన్నాయి. ఓకే, యాట్రిబ్యూట్ అనేది ఏంటంటే ట్యాగ్స్ లోపల బిహేవియర్కి చేంజ్ చేయడానికి వీల్ యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఏ ట్యాగ్ కన్నా యాట్రిబ్యూట్స్ కావాలనుకోండి, జస్ట్ గూగుల్ ఇట్ యాట్రిబ్యూట్స్ ఫర్ ఇమేజ్ ట్యాగ్. మీకు ఏంటంటే ఆన్లైన్లో ఎన్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ వస్తాయి, ఎస్ఆర్సి అని, వి స్పేస్ అని, విత్ అని. మీకు ఆల్రెడీ చెప్పే W3 స్కూల్ ఈజ్ వెబ్సైట్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నర్స్. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్స్ అన్ని చూసుకోవచ్చు అండి. ఇక్కడ బార్డర్ పెట్టుకోవచ్చు, హైట్ పెట్టుకోవచ్చు, ఎస్ఆర్సి పెట్టుకోవచ్చు, వి స్పేస్, విత్. ఓకే, ఇలా మీరు అట్రిబ్యూట్స్ అన్ని నేర్చుకుంటారు. ఓకే, నో నీడ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. మీకు ఒక ట్యాగ్ ఉందని తెలిస్తే యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ సర్చ్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.